అందరికీ నమస్కారం. మన పెదవులు కేవలం అందం కోసమేనా? అస్సలు కాదు. అవి మన ఆరోగ్యాన్ని అద్దంలా చూపిస్తాయి. మరి ఆరోగ్యకరమైన పెదవులు వెనుకున్న ఆ రహస్యాలేంటో ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే నిజమైన అందం ఎప్పుడూ ఆరోగ్యంతోనే మొదలవుతుంది. ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మన పెదవులు కేవలం మన ముఖంలో ఒక భాగం కాదు. అవి మనతో ఒక సీక్రెట్ లాంగ్వేజ్లో మాట్లాడుతాయి, మన ఆరోగ్యం గురించి చెబుతాయి. మరి ఆ భాషను మనమిప్పుడు అర్థం చేసుకుందామా? సరే, ముందుగా మన పెదవులు ఎందుకంత స్పెషలో చూద్దాం. మన చేతిమీద ఉన్న స్కిన్కి, పెదవుల మీద ఉన్న స్కిన్కి ఎందుకంత తేడా ఉంటుంది? ఆ సీక్రెట్ని ఇప్పుడు బయటపెడదాం. చూడండి, మన సాధారణ చర్మానికి రక్షణగా ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఉంటాయి. కాని పాపం మన పెదవుల చర్మానికి ఇవేమీ ఉండవు. అందుకే అవి వాటంతటవే తేమగా ఉండలేవు, తొందరగా పొడిబారిపోతాయి. అంతేకాదు, బ్లడ్ వెజల్స్ కూడా పైకి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే మన పెదవులకు ఆ న్యాచురల్ పింక్ కలర్ వస్తుందన్నమాట. మన పెదవుల రంగు అనేది మన జీన్స్పై ఆధారపడి ఉంటుంది, అది నిజమే. కాని మన అలవాట్లు కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. మన స్కిన్కి కలరిచ్చే మెలనిన్ అనే పిగ్మెంట్ పెదవుల్లో ఎక్కువగా ఉంటే అవి కొంచెం డార్క్గా కనిపిస్తాయి. కేవలం జీన్స్ అనే కాదు, ఎండకు ఎక్కువగా తిరగడం, స్మోకింగ్ చేయడం లాంటివి కూడా పెదవుల రంగును మారుస్తాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన పెదవుల కండిషన్ మన బాడీలో ఉన్న న్యూట్రిషన్ లోపాలను ఎలా బయటపెడుతుందో చూద్దాం. ఇది మన హెల్త్ని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ట్రిక్ లాంటిది. నోటి మూలల్లో తరచుగా పగుళ్ళు వస్తున్నాయా? లేదా పెదాలు కొంచెం మంటగా అనిపిస్తున్నాయా? అలాగైతే మీ బాడీ మీకు ఒక సిగ్నల్ ఇస్తోందన్నమాట, నాకు విటమిన్ బి తక్కువైందని. దీనికి సింపుల్ సొల్యూషన్ డైట్లో అరటిపండ్లు, పాలు, పెరుగులాంటివి చేర్చుకోవడంపై కాన్సంట్రేట్ చేయాలి. పెదవులు పాలిపోయి ఎగ్దం కళలేకుండా కనిపిస్తున్నాయా? ఎంత మాయిశ్చరైజర్ రాసినా పొడిబారడం తగ్గట్లేదా? ఇది ఐరన్ లోపానికి ఒక క్లియర్ సిగ్నల్. బీట్రూట్, పాలకూర, దానిమ్మ లాంటివి తీసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. పెదవుల మీద వచ్చే గాయాలు తగ్గడానికి చాలా టైం పడుతుందా? ఇది విటమిన్ సి లోపానికి ఒక సూచన. ఎందుకంటే మన బాడీలో గాయాలను మాన్పడంలో విటమిన్ సి ఒక సూపర్ హీరో లాంటిది. సో ఆ హీరోని మన బాడీకి అందించాలంటే నారింజ, ఉసిరి, జామపళ్ళు బాగా తినాలి. సరే, ఇప్పుడుదాకా ప్రాబ్లమ్స్ గురించి, వాటి వెనక్కున్న కారణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ వైపు వెళ్దాం. దానికోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మన కిచెన్లోనే దొరికే సింపుల్ ఐటమ్స్తో మన పెదవుల్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. స్మూత్ లిప్స్ కోసం ఫస్ట్ స్టెప్ స్క్రబ్బింగ్. ఇది చాలా ఈజీ. మన కిచెన్లో ఉండే పంచదార, తేనె కలిపి జస్ట్ 30 సెకండ్ల పాటు మెల్లగా రబ్ చేయండి. వారానికి 2 సార్లు చేస్తే చాలు. ఆ తర్వాత కొంచెం నెయ్యి రాసుకుంటే అబ్బో, మీ పెదవులు మీకు థ్యాంక్స్ చెప్తాయి. పగుళ్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి నెయ్యిలో చిటికెడు పసుపు కలిపి రాయండి. ఇదొక మ్యాజికల్ ఆయుర్వేదిక్ టిప్. చల్లదనం కోసం కలబంద, గాయాలను మాన్పడానికి తేనె బాగా హెల్ప్ చేస్తాయి. ఇక న్యాచురల్ పింక్ కలర్ కోసం రోజూ రాత్రి బీట్రూట్ జ్యూస్ అప్లై చేయడం మర్చిపోకండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం పైన ఎన్ని రాసినా అసలైన ఆరోగ్యం మనం తినే ఫుడ్ నుంచే వస్తోంది. పెదవుల ఆరోగ్యం కూడా సేమ్ టు సేమ్. అందుకే లోపలి నుండి పోషణ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మన పెదవులు కూడా ఈ పండులు, కూరగాయలంత బ్రైట్గా ఉండాలంటే వీటిని మన ప్లేట్లో చేర్చుకోవాలి. క్యారెట్, దానిమ్మ, టమాటా లాంటివి లోపలి నుంచి మన పెదవులకు న్యాచురల్ కలర్ని, గ్లోని ఇస్తాయి. ఇది మన పెదవులకే కాదు, మన స్కిన్నికి కూడా ఒక వరం. పెదవులను రిపేర్ చేయడానికి, అవి పగలకుండా కాపాడటానికి మనకు మంచి స్ట్రాంగ్ ఫుడ్ కావాలి. ఆకుకూరలు, నట్స్ పెదాలను బలపరుస్తాయి. పాలు, పెరుగు, అరటిపండ్లు వాటిని మృదువుగా, సాఫ్ట్గా ఉంచుతాయి. ఇవి మన పెదవులకు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటివన్నమాట. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్నింటిలో ది గోల్డెన్ రూల్ ఇదే. అదే నీరు. మనం ఎన్ని చిట్కాలు పాటించినా సరిగ్గా నీళ్లు తాగకపోతే అన్నీ వేస్ట్. రోజుకు 3 లీటర్ల నీళ్లు. ఇది ఒక సలహా కాదు, ఒక రూల్. ఇన్ని విషయాలు విన్నాక అయ్యో, ఇవన్నీ ఎలా ఫాలో అవ్వాలి అని టెన్షన్ పడుతున్నారా? అస్సలు వద్దు. మీకోసం ఒక సింపుల్ 1 వీక్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశాం. ఇది ఫాలో అయితే చాలు, మీరే అద్భుతమైన మార్పును చూస్తారు. ఈ ప్లాన్ ఒకసారి చూడండి. ఉదయం, రాత్రి చేసే బేసిక్ కేర్ ఒకటే, అంటే తేమను లాక్ చేయడం. కాని స్పెషల్ ట్రీట్మెంట్స్ మాత్రం మారుతూ ఉంటాయి. సోమవారం స్క్రబ్ చేస్తే, బుధవారం కలర్ కోసం బీట్రూట్, గురువారం పగుళ్ల కోసం పాలు.
ఇలా చేయడం వల్ల పెదవులకు అన్ని రకాల పోషణ కరెక్ట్గా అందుతుందన్నమాట. మనమొకవైపు మంచి చేస్తూ మరోవైపు ఈ తప్పులు చేస్తే ఫలితం జీరో. ముఖ్యంగా పెదాలను నాలుకతో తడుపుకోవటం అప్పటికి హాయిగా అనిపించినా లాంగ్ రన్లో అది పెదాలను మరింత డ్రైగా మార్చేస్తుంది. అలాగే పొడి చర్మాన్ని గిల్లటం, స్మోకింగ్ లాంటి అలవాట్లకు వెంటనే గుడ్ బై చెప్పాలి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, అందం అంటే పెదవుల సైజులోనో మనం వాడే లిప్స్టిక్ రంగులోనో లేదు. ఆరోగ్యంగా ఉండే పెదవులే నిజంగా అందమైన పెదవులు. మన పెదవులను మనం ప్రేమిస్తే, వాటికి సరైన కేర్ ఇస్తే అవే సహజంగా అందంగా మెరిసిపోతాయి.